అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీతో నా అప్డేట్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. లాస్ట్ టైం వీడియోలో మీతో నేను చెప్పాను కదా, నా దేవుడు నన్ను ఏ విధంగా సేవకి ఎలా పిలిచాడు, సేవ పిలుపు ఎలా ఉంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను. అయితే నేను అప్పటి నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం, నేను దేవుని దగ్గర కనిపెడుతూ వస్తున్నాను అనమాట. అంటే సేవలో ఓన్లీ వాక్యం చెప్పడం మాత్రమే సేవ కాదు. సేవలో చాలా పరిచర్యలు ఉంటాయి. దేవుడు నన్ను ఏ విషయంలో దేవుని పరిచర్యకి వాడుకుంటాడు అన్నని నేను దేవుని దగ్గర కనిపెడతాము అని చెప్పేసి నేను ఇలా ప్రతిరోజు ప్రేయర్ చేసుకుందాము అని చెప్పేసి దేవుని దగ్గర కనిపెడుతూ వస్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటి అని అంటే, మా హస్బెండ్కి షుగర్ అటాక్ అయిందనమాట. దాంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాము. షుగర్ అండ్ బీపీ ఈ రెండు అటాక్ అయినాయి. చాలా అంటే తినిన తర్వాత 320 దాకా ఉంది. తినకముందు 190 అట్లా ఉందన్నమాట. దాదాపు అది కొంచెం ఎక్కువే ఉన్నట్టు. కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయ్యామన్నమాట. అసలు ఏంటి అని చెప్పేసి దాంతో ఆ విషయంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కనిపెడుతూ దేవునితో ఎక్కువ సమయం గడపడానికి నేను వెచ్చిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆ విషయాలు కొన్ని విషయాలు ఏంటంటే, మనకి మన వాళ్ళకి ఏమైనా కొంచెం బాగాలేదు అని తెలిస్తే మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏవేవో ఆలోచనలు కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు మనము దేవుని మీద మనసు పెట్టి దేవుని గురించిన ఆలోచనలతో ఆయన వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. నేను అందుకనే ప్రతిరోజు ఈవినింగ్ మాకు దగ్గరలోనే నర్సరావుపేటలోనే సతీష్ గారు 40 days ప్రేయర్ ఉపవాస ప్రార్థనలు ఈవినింగ్ పెడుతున్నారనమాట. నేను రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్తా ఉన్నాను. ఎందుకు అని అంటే, నాకు మనశ్శాంతిగా ఉండడానికి, దేవుని వాక్యంతో బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. రోజు సాయంత్రం అక్కడికి వెళ్తూ ఉంటానన్నమాట. మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నాకు ఉన్న వాటికి దేవుని సతీష్ గారి ద్వారానే సేవా పిలుపు గురించి స్పష్టత వచ్చింది. అలాగే నేను రెఫరెన్స్ నా బైబిల్ ఆ రోజు బైబిల్ చదివినప్పుడు బైబిల్ వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే నేను నా దినచర్యలో బైబిల్ నేను చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, నేను మా మమ్మీతో చెప్పాను అని చెప్పేసి అన్నాను కదా, ఆ రోజు శుక్రవారం అనమాట. మమ్మీ ఆ రోజు నాతో మాట్లాడుతూ రెడీ అవుతా ఉపవాస ప్రార్థనకి అని చెప్పేసి మమ్మీ స్త్రీలది ప్రార్థన ఉంది, అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీ కూడా సేమ్ దేవుడు సేవా పరిచర్యకి ఏ విధంగా పిలుస్తాడు. నేను మమ్మీతో ఏం చెప్పానంటే, మమ్మీ నాకేమొచ్చు, నేను అసలు దేనికి తగిన దాన్ని, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నాకు ధైర్యం కూడా లేదు, నేను వాక్యం బోధించడం కానీ ఏ విషయంలోనైనా సరే నాకు అంత ధైర్యం కూడా లేదు, నేను ఒక రకంగా యూజ్లెస్, కానీ దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని చెప్పేసి అంటే మమ్మీతో నేను మాట్లాడినప్పుడు, మమ్మీతో అక్కడ ఆంటీ ద్వారా మాట్లాడారంట దేవుని పరిచర్యలో ఎట్లాగా ఏంటి అని. నా దేవుడు నాతో ఏం మాట్లాడాడో అక్కడ మమ్మీతో ఆంటీ ద్వారా మాట్లాడారు. మమ్మీ అప్పుడు ఏం చేసిందంటే, బుక్లో రెఫరెన్సెస్ అన్నీ రాసుకొని పేపర్లో నాకు ఫోటో తీసి పెట్టింది అనమాట. నేను చూడంగానే ఫస్ట్ ఆ రెఫరెన్సెస్ అన్నీ ఓపెన్ చేసి పెడితే అన్నీ దేవుని పరిచర్యకు సంబంధించిన, దేవుని ఏమంటారు, సేవకి పిలిచినప్పుడు ఇర్మియాతో ఎలా మాట్లాడారు దేవుడు, నేను నిన్ను నీ గర్భమందే రూపించుకున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చెప్పేసి ఇర్మియాతో మాట్లాడతారు కదా, నువ్వు ఇట్లా అనుకోవద్దు, నేను బాలుడిని అట్లా అనుకోవద్దు, నేను తగిన వాడిని అనుకోవద్దు, నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఆ మాటలు నాకు రెఫరెన్సెస్ అన్నీ ఆ మమ్మీ పెట్టింది. నేను చూసి మమ్మీకి రెఫరెన్సెస్ అన్నీ నేను సేవకు సంబంధించిన రెఫరెన్సెసే మమ్మీ ఎందుకు పెట్టింది, అన్నీ మమ్మీకి ఎట్లా తెలుసు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను అనుకుంటే తర్వాత ఫోన్ చేసి అడిగారు, నువ్వు నేను పెట్టి రెఫరెన్సెస్ చదివావా అని అంటే, చదివాను మమ్మీ, నీకు ఎలా తెలుసు అవన్నీ, డాడీ ఏమన్నా పెట్టాడా అని చెప్పేసి అడిగాను నేను. లేదు, నేను ఆ రోజు
ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆంటీ మాట్లాడింది, ఆ విషయాలన్నీ మాట్లాడింది. అందుకని నేను మళ్ళీ మొత్తం రెఫరెన్సెస్ రాసుకొని నీకోసం మళ్ళీ అవి ఫోటో తీసి నీకు పెట్టాను. దేవుడు సేవా పిలుపులో నీకు ఇట్లాగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి చెప్పింది. నాకు ఒక రకంగా చెప్పాలంటే అది షాక్ అనమాట. నేను మాట్లాడాను, నేను చెప్పాను నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి. అదే విషయాలు మమ్మీతో కూడా మాట్లాడడము, ఆంటీ అదే వాక్యాలకు సంబంధించి మాట్లాడడము నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. దేవుడి మరొకసారి కన్ఫర్మ్ చేశాడు అని అనిపించింది. ఇంకా తర్వాత ఇట్లాగా మా హస్బెండ్కి ఇట్లా హెల్త్ బాగాలేదు అని అనేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యామన్నమాట. దాని గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోనండి. తనకి క్యూర్ అవ్వాలి, మంచిగా ఉండాలి, షుగర్ కంట్రోల్ లెవెల్స్ అంత ఉండకుండా మామూలుగా నార్మల్గా ఉండాలి అని చెప్పేసి దాంతో నేను ఎక్కువ ఇంట్లో కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది అనమాట. మామూలుగా అన్నం కూరలు ఒక్కటే వండి పట్టడం అలా కాకుండా ఇంకా దానికి సంబంధించి డైట్ మొత్తం మార్చడము అవన్నీ ఉంటాయి కదా, దాంతో నేను శ్రమ పడాల్సి వస్తుంది కొంచెము. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బిజీ అయిపోయాను. ఎలా అని నేను ఆ దినచర్య మీకు చెప్తాను. మార్నింగ్ లేచిన తర్వాత నేను తనకి అన్నం కూర అంటే బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, వాటితో పాటు మళ్ళీ ఎగ్ బాయిల్ చేయడం కానీ, డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా అవి ప్యాక్ చేసి పెట్టడం కానీ, ఫ్రూట్స్ ప్యాక్ చేసి పెట్టడం కానీ, ఎగ్ బాయిల్ చేస్తున్నాను, రాగి జావ కాసిస్తున్నాను. అట్లాగే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ చేసి పెట్టడము, మళ్ళీ మా బాబుని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకొని వెళ్ళి తను వదిలిపెట్టేసి రావడము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, నాకు ఇల్లు ఊడవడం అవన్నీ మార్నింగ్ కుదరదు అనమాట. ఇన్ని పనుల్లో నాకు అసలు అలసిపోయి చాలా నీరసం అయిపోతా ఉందన్నమాట. అయినా కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అంట్లు కడుక్కోవడం, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు అంతా ఊడ్చుకోవాలి. అంతా ఈ పనిలో బిజీ అయిపోతాను. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి ఆ టైంలో బాబు దగ్గరికి వెళ్తాను తనకి అక్కడ అన్నము పెట్టడానికి. దాంతో మధ్యాహ్నం 1 అట్లా అయిపోద్ది, 1 అట్లా అయిపోతుంది. అయితే మా చర్చి ఆంటీ ఏం చేస్తుందంటే ఆమె నాకు ఆత్మీయ తల్లిలాగా అనమాట. ఆంటీ నాకు ఒక రకంగా ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పాలి. పరిచర్యలో సేవా పిలుపు పరిచర్యలో ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పాలి. ఆంటీ ఏం చెప్పారంటే బాబుకి ఎట్లాగా అన్నం పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా నా దగ్గరికి వచ్చేసేయి, ఆంటీ ఒక్కతే ఉంటారు ఇంట్లో, ఇద్దరం ప్రార్థన చేసుకుందాము, దేవుని ఆత్మలు రక్షణ పొందాలి, మందిరం గురించిన భారాలు ఉన్నాయి కొన్ని, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాము అని చెప్పారు. ఆంటీకి వేరే చాలా మందిని అడుగుతున్నారంట ఆంటీ. అయితే వాళ్ళు వచ్చి ఆంటీతో మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడము అలా చేస్తున్నారు. కానీ ప్రార్థన చేసుకుందాం కొంచెంసేపు అని అంటే మీరే చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారంట. అందుకని చెప్పేసి ఆంటీ నన్ను పిలిచారు. కాబట్టి నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ నా వర్క్ చెప్తున్నాను, నా దినచర్య. ఆఫ్టర్నూన్ 1 గంట అప్పటి నుంచి ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఆంటీతో అక్కడ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడము, ప్రార్థన చేసుకోవడం, అవసరతలు మామూలుగా నేను ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటున్నాను. నా సేవా పిలుపు ఏంటి, ఏ పరిచర్య నేను చేయాలి అని చెప్పేసి ప్రస్తుతం దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ప్రార్థన పరిచర్య ఇచ్చారు. ఆంటీతో ప్రార్థనలో నేను పాల్గొనాలి. ఈ మధ్యాహ్నం అంతా మేము ప్రార్థనలో గడుపుతున్నాం అనమాట. ప్రార్థనలో సేవ సంబంధించినటువంటి భారము ఉంది అనమాట. ఆత్మని సంపాదించడము. ఆంటీకి కూడా ఆంటీ ఏజ్ వచ్చేసి 70 ఉంటుంది, కానీ చాలా యాక్టివ్ అనమాట. ఆ యాక్టివ్ చూస్తే మనకి కూడా అంత యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఆంటీ దగ్గర ఒక రకంగా నేను ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అనమాట. ఆ విధంగా నా పరిచర్య అయితే ప్రస్తుతానికి ప్రార్థనా పరిచర్య స్టార్ట్ అయింది. ఒకవేళ మీ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ పరిచర్య అయితే నేను ఇప్పుడు ఇది అనుకుంటున్నాను. ఆంటీతో కలిసి ప్రార్థనలో కొన్ని భారాలు ఉన్నాయన్నమాట, సంఘం సంబంధించినవి.
సండే స్కూల్ పరిచర్య ఆంటీ సండే స్కూల్ కూడా తీసుకోమంటున్నారు. ఏం చెప్పారు అని అంటే ఆంటీ కొంతమందిని గ్యాదర్ చేస్తున్నారు అనమాట ఇంటి చుట్టుపక్కల. ఆంటీ కొంతమంది ఇంట్లో ఉంచి పిల్లల్ని బయటికి వెళ్ళి వేరే పిల్లల్ని కూడా తీసుకొద్దామని ఇంటింటికి వెళ్ళేసి వేరే పిల్లలు తెద్దామని వెళ్ళేలోపు ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేలోపు ఇక్కడ ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోతున్నారంట. కాబట్టి నాకు సహాయం చేయమ్మా, ఎవరు నాకు లేరు తోడు, నువ్వు సండే స్కూల్ పరిచర్యలో పాల్గొంటే నాకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ విషయంలో కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను మామూలుగా మా ఊరు వెళ్ళినప్పుడు సండే స్కూల్లో ఉన్నన్ని రోజులు నేను మా తమ్ముడు ఉంటే ఇద్దరు షేర్ చేసుకుంటాము. తమ్ముడు ఉంటే తమ్ముడికి అప్పు చేత నేనుంటే నేను చూసుకుంటున్నాను అనమాట. అక్కడ సండే స్కూల్ పరిచర్యలో దేవుడు ఆ విధంగా అక్కడ సండే స్కూల్ పరిచర్యలో వాడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆంటీ సండే స్కూల్ తీసుకోమని చెప్పేసి అన్నారు. ఫస్ట్ నాకు ప్రార్థన భారం ఉంది, ప్రార్థన పరిచర్యలో నేను ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ బాబుని ఇంటికి తీసుకొని వచ్చేసేయడము జరుగుతుంది. తర్వాత తనకి బాబుకి ఇంకా స్నాక్స్ ఇవ్వడం, మళ్ళీ మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చేస్తారు కదా, తనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే టిఫిన్ స్నాక్స్ ప్రిపేర్ చేయడము. మళ్ళీ 6:30 కల్లా నేను మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకొని అన్నం కూడా వండేసి నేను 6:30కి అట్లాగా కల్వరి టెంపుల్కి 40 days ప్రేయర్ అని చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఉపవాస ప్రార్థనలో అక్కడ పాల్గొంటున్నాను. అక్కడ 9కి అట్లా అవుతుందేమో నాకు తెలియదు. మళ్ళీ 8:30 కల్లా మా హస్బెండ్కి అన్నం పెట్టాలి అని 8:30 కల్లా నేను వచ్చేస్తాను. 5 minutes మాకు ఇంటికి అక్కడ చర్చికి, కాబట్టి 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఇంక 8:30కి మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చేసి అన్నం తినడము, ఇంకా మామూలుగా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని నా దిన పరిచర్య అయితే ఇలా ఉంది ప్రస్తుతం అయితే. ఇదంతా మీతో ఎందుకు నేను షేర్ చేసుకుంటున్నాను అంటే దాన్ని దేవుడు ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు, ఏ విధంగా అడుగు వేపిస్తున్నాడు ఒక్కొక్క దాంట్లో అన్నని మీతో షేర్ చేసుకుందామని నా డైలీ రొటీన్ మీతో చెప్తున్నాను అనమాట. అంటే ఒక రకంగా బిజీ షెడ్యూల్ లాగా అయిపోయింది. వీడియోస్ చేయడానికి కూడా ఆటంకంగా ఉంటుంది, నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఇంట్లో నా పనులు చూసుకోవాలి, ఒక తల్లిగా భార్యగా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవాలి. అలానే సేవా పరిచర్యలో పాల్గొనాలి. మళ్ళీ నేను ఆత్మీయంగా ఎదగడానికి, మళ్ళీ నేను వాక్యం వినడానికి అక్కడికి మందిరానికి వెళ్ళడము, మందిరంలో అక్కడ గడపడం అలా జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా మీతో నాకు షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషము. అయితే నేను ఫస్ట్ నాకు దేవుడు ప్రార్థన పరిచర్య ఇచ్చారని చెప్పాను కదా, ఇందుకోసమే మీతో చెప్తున్నాను. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్లో మీరు చెప్పినప్పుడు నేను వాటి గురించి కూడా దేవుని దగ్గర కనిపెడతాను, ప్రార్థన చేసుకుంటాను. దేవుడు నన్ను ముందు తర్వాత ఎలా నడిపిస్తాడు ఏంటి అన్నది కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే ఆంటీ ప్రతిరోజు ఇట్లానే ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రార్థన చేసుకున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. కొన్ని భారాలు ఉన్నాయి, అక్కడ మందిరానికి సంబంధించినటువంటి భారాలు కొన్ని ఉన్నాయి, కాబట్టి వాటి గురించి. అలానే సండే స్కూల్ పరిచర్యలో కూడా నేను పాల్గొనాలి. సమయం చూసుకొని నాకు అన్ని టైమింగ్స్ సెట్ చేయి. నాకు ఆఫ్టర్నూనే కుదురుతుంది, ఈవినింగ్ మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసినట్టు మళ్ళీ తనని చూసుకోవడము అదే సరిపోతూ ఉంటుంది అనమాట. చూడాలి, మళ్ళీ 40 days అటు వెళ్తున్నాను కదా, అందుకని చెప్పేసి కొంచెం కుదరడం లేదు, చూడాలి. అది అన్నమాట. నాకైతే దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. తన పరిచర్యలో దేవుడు నన్ను ఇంకా బలంగా వాడుకోవాలి, దేవుని జ్ఞానాన్ని నేను ఇంకా సంపాదించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, దేవుడు జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పేసి నేను అంతకుముందు మీతో కూడా నేను షేర్ చేశాను. ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ జ్ఞానం నాకు తెలియాలి, అసలు బైబిల్లో ఏముంది ఏంటి అన్నది నాకు తెలియాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను అని చెప్పేసి మీతో చెప్పాను కదా. ఇప్పుడు ఆ 40 days కల్వరి టెంపుల్ దగ్గర సతీష్ గారు వాక్యంలో 40 days చెప్తుంది ఇదే. ప్రతిరోజు ఒక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రతిరోజు ఆదికాండం నిర్గమాకాండం ఈ రెండింటిలో ఎవరు రాశారు, అసలు ఆదికాండంలో ఉన్నటువంటి థీమ్ ఏంటి, ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటి అని ఒక బైబిల్ హిస్టరీ లాగా అనమాట. మొత్తం ఆ విధంగా చెప్తున్నారు. న్యాయాధిపతులు నిన్న రాజుల గ్రంథం వరకు కంప్లీట్ అయింది. రాజు ఫస్ట్ గ్రంథం, సెకండ్ గ్రంథము, దాంట్లో సగం కంప్లీట్ అయింది అనమాట. ఇంకా సగం ఈరోజు పూర్తవుతుంది. ఈ విధంగా ఆదికాండం నుంచి 40 days లో
నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్తూ ఉంటారనమాట. నాకైతే దేవుడు నా కోరికను తీర్చాడు అనిపించింది. నేనైతే ఏమనుకున్నాను, నాకు అసలు బైబిల్ మొత్తం తెలియాలి, ఎట్లాగా అసలు అది ఏంటి అని చెప్పేసి నాకు కొంచెం అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను కదా. ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఆ ప్రకారంగా తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యుల్లో ఆ శిష్యుల గురించిన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మీతో మొన్న చెప్పినట్లుగా పేతురు గురించి ప్రస్తుతం ఇప్పుడు పేతురు చాలా విషయాలు నేర్చుకోవాలి పేతురు గురించినటువంటి విషయాలు. కాబట్టి పేతురు గురించే చెప్తూ ఉన్నారనమాట. ఈ 10 days నుంచి పేతురు గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాము. అది అన్నమాట. దేవుడు నాకు ప్రార్థనకి జవాబిచ్చాడు. నేను బైబిల్ తెలుసుకోవాలి అన్నప్పుడు సతీష్ గారి ద్వారా నాకు తెలియడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అనమాట. అది ప్రస్తుతం నా అప్డేట్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకెప్పుడైనా సరే నాకు ఏమైనా సరే ఇంకా ముందుకు వెళ్ళాను అట్లా అన్నప్పుడు నేను మళ్ళీ ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. దేవుడు నన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడు, దేవుడు నన్ను ఏ పరిచర్యలోకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు అన్నది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా, మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.